నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సుశీల గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. అంటే అన్ని వెజిటబుల్స్ మిక్స్డ్ కాంబినేషన్ లో మనం జనరల్ గా కోఫ్తా కర్రీస్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా ఏదైనా కొంచెం వెరైటీ రెసిపీ మీ చాయిస్ ప్రకారం ఏదైనా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. సో వెజిటేబుల్స్ అన్ని యూజ్ చేస్తుంటే జనరల్గా అంటే కోఫ్తాలు చేస్తాం. సో లేదా మామూలుగా చైనీస్ డిష్లలో మనం మంచూరియా చేస్తాం, స్నాక్ ఐటమ్. అవును. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాం. ఏం చేద్దాం? మంచూరియా చేసి సో దాంతో మళ్ళీ ఇండియన్ స్టైల్లో మసాలా కర్రీ చేసేద్దాం. ఓ, స్నాక్ ని కర్రీ లాగా చేసుకోవచ్చు అన్నమాట. మనం చేసుకోవచ్చు అంటే జస్ట్ మనం కోఫ్తాలు చేసుకుంటాం కదా, సో అలా కాకుండా కొంచెం మంచూరియన్ టేస్ట్ వస్తూ ఉంటుంది. ఓకే. మెయిన్ బేస్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రేవీ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఓ, సో రెండు మిక్స్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏం రెసిపీ రాజుగారు ఇది? మంచూరియన్ మసాలా. మంచూరియన్ మసాలా. ఓకే ఓకే. మరి మంచూరియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మంచూరియా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యాబేజ్ 1 కప్పు, తురిమిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి మంచూరియా మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మంచూరియన్ బాల్స్ చేసుకుందాం అండి. ఓకే. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, ఒక బౌల్లో సన్నగా తురిమిన క్యాబేజ్, ఓకే, గోబీ, అలాగే తురిమిన క్యారెట్, బీన్స్, అల్లం, ఓకే, కొద్దిగా వెల్లుల్లి అండి. సో దీంట్లో కొంచెం బ్యాండింగ్ కొరకు మైదా, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఓకే, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే. సో ఎందుకంటే క్యాబేజ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా, సో ఉప్పు మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం బయటకు వాటర్ వచ్చేస్తుంది. సో ఒకవేళ ఆ తడి సరిపోతే అక్కర్లేదు. ఓకే. సో కొంచెం బాగా కలిపేసి కొంచెం గట్టిగా అలా మెత్తుతూ ఉంటే ఆ వాటర్ అనేది కొంచెం తొందరగా వచ్చేసి మనకు తెలుస్తుంది. ఇంకొంచెం ఒక్కొక్కసారి కొంచెం క్యాబేజ్ ఎక్కువ వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది. అవును. అలాంటప్పుడు కొంచెం మైదా వేసేసుకుని దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. సో ఎక్కువసేపు కూడా ఉంచకూడదేమో కదా, అంటే ఉంచిన కొద్దీ పిండి పల్చగా అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ప్లేట్ ఇస్తారా? సో రాజు గారు, మీరు బాల్స్ రెడీ చేసేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: ఆరెంజ్ జ్యూస్ చేసేటప్పుడు దాంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసినట్లయితే ఆరెంజ్ జ్యూస్కి ఫ్రెష్ ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు, బాల్స్ రెడీ అండి, వేసేద్దామా? ఓకే. సో మైదా అది ఉంది కాబట్టి మనకంటే వెజిటబుల్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా అది విడిపోకుండా బాగానే ఉంది కదా. ఎస్. సో ఇది అటువైపు మార్చేసుకొని మనం గ్రేవీ కూడా రెడీ చేసుకుందాం అండి. సో దీంట్లో గ్రేవీ కొరకు కొద్దిగా నూనె,
సో ఇవి కొంచెం స్లో ఫైర్లో మనము వేయించుకుంటే బెటర్ ఏమో కదా. ఎస్ అండి. అంటే అన్నీ మనం పచ్చివి వేసుకున్నాం కదా వెజిటేబుల్స్. అవునండి. సో దీంట్లో ఉల్లిపాయలు, ఓకే, సో తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. మసాలా దినుసులు అలాంటివి ఏమన్నా వేసుకోవచ్చా రాజుగారు, మనం కొద్దిగా ఉల్లిపాయలు వేయించుకునే ముందు కావాలనుకుంటే? ఇంకొంచెం మసాలా గట్ట ఎక్కువగా తెలియాలంటే మసాలా దినుసులు వేసుకోవచ్చండి. సో ఇక్కడ నేను గరం మసాలా వాడుతున్నాను పొడిగా. ఓకే. సో ఇక్కడ పేస్ట్లో వచ్చేసి మనం ఎండు కొబ్బరి అలాగే గసగసాల పేస్ట్లు వాడుతున్నాం. ఓకే. సో కామన్ మసాలా. ఎస్ అండి. ఇవి సరిపోతాయి రాజుగారు? సరిపోతాయండి. ఓకే. సో మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి. సో ఇక్కడ ఇప్పుడు మసాలా పేస్ట్, ఎండు కొబ్బరి, సో అలాగే గసగసాలు. ఓకే. సో ఇవి రెండు కూడా కొద్దిగా వేయించేసి దోరగా పేస్ట్ చేసేసుకున్నాం. కారం, ఉప్పు. ఓకే. సో మనం మసాలా ఐటమ్స్లో కొత్తగా ఏమైనా ట్రై చేసేటప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ అయితేనే బెటర్ ఏమో కదా రాజు గారు? చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి, ఓకే, గరం మసాలా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. ఇదేదో మనకి బిర్యానీలో తింటాం కదా, గ్రేవీ టైప్లో అలా ఉంది. ఆ గ్రేవీ దీంతోనే చేస్తారా రాజు గారు? కొంచెం పల్లి కూడా యాడ్ చేస్తారు, కొద్దిగా చింతపండు కూడా ఉంటుంది. ఓకే, ఓకే. అంటే బిర్యానీకి కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలి కదా టేస్ట్ అనేది. ఏమో ఈ స్మెల్ అది నాకు సడన్గా అలాగే అనిపించింది. సో చాలా మంది ఇలా మసాలా కర్రీ, కొద్దిమంది ఏమో హైదరాబాదీ స్టైల్లో కొంచెం మనం సాంబార్లో చేసుకుంటాం కదా, దాల్చా అని చేస్తాం. అవునవును. సో అది కూడా చాలా బాగుంటుంది. బిర్యానీలో కదా, చక్కగా ఇలా సొరకాయ ముక్కలు అవి పెద్ద పెద్దగా కట్ చేసేసి వేసేస్తాం, చాలా బాగుంటుంది. ఓకే. సో రెడీ అయిపోయింది. బాల్స్ వేసేసాను. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. మంచూరియన్ మసాలా రెడీ. ఓకే అండి, వేడివేడిగా మంచూరియా మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మంచూరియా మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో తురిమిన క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, తరిగిన అల్లం, వెల్లుల్లి, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చిన్న చిన్న బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, కారం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మంచూరియా మసాలా రెడీ.